క్యాలిక్యులేటర్ ని చెక్ చేస్తున్నాడు. హిరెన్ ను తన స్నేహితుడు నదీం ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇంక్రిమెంట్ ఇంకా రావాల్సి ఉంది, అందుకే తన ఫైనాన్షియల్ స్ట్రాటజీని సమీక్షిస్తున్నానని బదిలిచ్చాడు. ఫైనాన్షియల్ ప్లాన్ ను రివ్యూ చేయడం అంత ముఖ్యమా అని అడిగాడు. కేవలం పెట్టుబడి పెట్టి దాని గురించి మర్చిపోవడం మంచిది కాదా అన్నాడు. దీంతో ఇది తప్పుడు విధానమని, అలాగే ఒకరి ఆర్థిక ప్రణాళికను ట్రాక్ చేయడం, సమీక్షించడం కూడా అంతే కీలకమని హిరెన్ అతనికి చెప్పాడు. నదీంకు ఆర్థిక ప్రణాళికను సమీక్షించడం ఎందుకు ముఖ్యం, అలా అయితే దీనిని ఎప్పుడు చెక్ చేయాలి అని తెలుసుకోవాలనుకున్నాడు. ప్రతి ఒక్కరూ నదీం లాగా పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఇలా అనుకోవడం మంచిదే, కానీ ఒక ప్రణాళికతో మీ పెట్టుబడి సరైన దిశలో సాగుతుందో లేదో తెలుసుకోవాలంటే ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆర్థిక ప్రణాళిక ఒక ప్రాసెస్. ఇందులో వ్యక్తి ప్రస్తుత ఆదాయం, ఆర్థిక లక్ష్యాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను సాధించే వ్యూహం, కారు లేదా ఇళ్లు కొనడం, పిల్లల చదువులు లేదా వివాహం, పదవీ విరమణ ప్రణాళికలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికను రూపొందించడం, సమీక్షించడం ఎందుకు ముఖ్యమో చూద్దాం. ఆర్థిక ప్రణాళిక మీ జీవిత ప్రయాణంలో మార్గదర్శకంగా పనిచేస్తుంది. అది మీ ఆదాయాలు, ఖర్చులు, పొదుపు, పెట్టుబడులను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. దీని ద్వారా మీరు మీ డబ్బుని జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చు, మీ ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. ఆర్థిక ప్రణాళిక డబ్బుకు సంబంధించిన ఆర్థిక అస్థిరతకు కూడా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. దీనికి కారణం పెట్టుబడి, బీమా, అత్యవసర నిధి కూడా మీ ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఉండాలి. ఆర్థిక ప్రణాళిక వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక అవసరాలు, పెట్టుబడి నష్టాలను తట్టుకునే సామర్థ్యం, పొదుపు, పెట్టుబడుల రూపురేఖలను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్లు కనీసం సంవత్సరానికి ఒకసారి ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. మీ పెట్టుబడులు ఆర్థిక లక్ష్యాన్ని సాధించే దిశగా సరైన మార్గంలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆర్థిక ప్రణాళికను సమీక్షించడం అవసరం. ఫైనాన్షియల్ ప్లాన్లో మెరుగుదలకు అవకాశం ఎక్కడ ఉందో రివ్యూ వల్ల తెలుస్తుంది. అంతేకాదు, ఇది పెట్టుబడి సంబంధిత తప్పులు చేయకుండా రక్షిస్తుంది. నదీం లాగా ఆర్థిక ప్రణాళికను సమీక్షించని వ్యక్తులు వాస్తవానికి తమను తాము మోసం చేసుకున్నట్టే. భవిష్యత్తులో పెట్టుబడి పెట్టిన మొత్తం అవసరమైనప్పుడు మీ అజాగ్రత్త వల్ల తగినంత డబ్బు లేదు అని అప్పుడు గ్రహిస్తారు. మీ ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన రివ్యూ చేయడం ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం. వర్కింగ్ పర్సన్ అయితే ఏటా జీతం పెరుగుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లాన్ వేసుకునేటప్పుడు జీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ప్రతి సంవత్సరం జీతం పెరిగినప్పుడు ఆర్థిక సమీక్ష ఉంటుంది. ప్రణాళిక, పెట్టుబడిలో కొన్ని మార్పులు, ప్రమోషన్, ఉద్యోగం మార్పు, ఉద్యోగం కోల్పోవడం, ఎక్కువ కాలం ఉద్యోగం లేకుండా ఉండడం వంటి కొన్ని దశలు మీ ఆదాయంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఆర్థిక ప్రణాళికపై లోతైన సమీక్ష చేయడం చాలా అవసరం. దీనికి కారణం ఉద్యోగం మార్పు లేదా ప్రమోషన్ విషయంలో పెట్టుబడిని పెంచాలి. ఉద్యోగం కోల్పోవడం వంటి కష్ట సమయాల్లో పెట్టుబడిని తగ్గించాల్సిన అవసరం ఉంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తులు తమ ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని పెంచుతూ ఉండాలి. आय की वृद्धि का निवेश होना या खर्च करना इस बात पर निर्भर करता है कि आपकी फाइनेंशियल सिचुएशन कैसी है, आपकी आर्थिक स्थिति कैसी है। जब तक आर्थिक स्थिति आपकी स्थिर ना हो जाए, स्टेबल ना हो जाए, तब तक जितनी भी तनख्वाह या आय बढ़े, उस सभी पैसे को, अतिरिक्त पैसे को निवेश करना चाहिए। कई बार युवाओं को लगता है कि जब आय बढ़ती है और अगर हम उस आय के बढ़ने का वर्तमान में मज़ा नहीं ले पाएं, तो फिर उस आय बढ़ने का फ़ायदा क्या हुआ। ऐसे में उनके लिए सलाह ये है कि आप 75% तक निवेश कर लें और 25% को अपने खर्चे के लिए प्रयोग कर लें। ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి, పిల్లలు, వారి చదువులు, ఇళ్లు కొనుక్కోవడం, రిటైర్మెంట్ వంటి ఎన్నో ముఖ్యమైన దశలుంటాయి. వాటి వల్ల ప్రాధాన్యతలు మారతాయి. ఈ విషయాల్లో ఆర్థిక ప్రణాళికను ఖచ్చితంగా సమీక్షించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీకోసం మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి ఫైనాన్షియల్ ప్లాన్ను తయారు చేసుకోవాలి. పెట్టుబడులలాగే ఈ నియమం బీమా కూడా వర్తిస్తుంది. మీకు ఇప్పటికే వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ ఉంటే వివాహం తర్వాత ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవచ్చు. దీనివల్ల కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మనిషి జీవితం అనిశ్చితితో ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. ప్రస్తుతం ఏ చికిత్సకైనా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వ్యాధి మీ ఖర్చులను పెంచి మీ పని సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఆదాయం తగ్గిపోవచ్చు లేదా ఆగిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లక్ష్యాలను మార్చుకోవాల్సి రావచ్చు. దీనికోసం ఆర్థిక ప్రణాళికపై సమీక్ష అవసరం. విదేశీ పర్యటన కోసం మీరు సేవింగ్స్తో పాటు పెట్టుబడిని కూడా పెట్టారనుకుందాం. అకస్మాత్తుగా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే మీరు విదేశీ పర్యటన కోసం చేసిన పొదుపుని ఆపేసి ఆ పెట్టుబడిని అత్యవసర నిధిగా లేదా చికిత్స ఖర్చులుగా మార్చాల్సి ఉంటుంది. అందుకే చికిత్స ఖర్చులకు తగిన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేలా చూసుకోండి. हेल्थ इंश्योरेंस में अगर देखा जाए
तो उसका अमाउंट इस चीज़ पर निर्भर करता है कि आप किस प्रकार के अस्पताल में जाना चाहेंगे जब आपकी तबीयत खराब हो। एक आमतौर पे हिसाब रहता है कि 1 महीने का अस्पताल के खर्चे का आप हेल्थ इंश्योरेंस करवा लें। ये थोड़ा सा ठीक साइड पे रहता है। अगर आपको आपके यहाँ ज़्यादा बीमारी है या आपको कुछ तकलीफ और भी ज़्यादा है, आइडेंटिफाइड डिजीजेस हैं जिसकी वजह से आपको लगता है कि इससे ज़्यादा की ज़रूरत पड़ सकती है, तो ज़्यादा लें, अन्यथा ये काफ़ी होगा। आप एक चीज़ ध्यान रखें, जब भी आप लाइफ इंश्योरेंस लेते हैं, ज़रूरत से ज़्यादा इंश्योरेंस करने का कोई मतलब नहीं होता है, क्योंकि इसमें खर्चा ही बढ़ता है और कोई फ़ायदा नहीं होगा। और बहुत कम इंश्योरेंस होगा तो भी तकलीफ है, क्योंकि उसकी इंश्योरेंस की जिस वजह से इंश्योरेंस लिया था वो कमी पूरी नहीं कर पाएगा। इसलिए सही अमाउंट पता होना ज़रूरी है और फाइनेंशियल प्लानर की मदद से आप वो अमाउंट पता कर सकते हैं। మీరు గృహ రుణం, ఆస్తిపై రుణం లేదా విద్యా రుణం వంటి పెద్ద రుణాలు తీసుకున్నప్పుడు ఆర్థిక ప్రణాళికను సమీక్షించడం అవసరం. లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు ఎంత మొత్తంలో డౌన్ పేమెంట్ చేయగలరో తెలుసుకోవడానికి మీకున్న ఆస్తులను చెక్ చేయాలి. ఆర్థిక ప్రణాళికను ఈఎంఐ కోణం నుండి కూడా సమీక్షించాలి, ఎందుకంటే హౌసింగ్ లోన్ వల్ల మీ ఖర్చులు చాలా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టొచ్చో లేదో అన్నది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఆర్థిక ప్రణాళిక సమీక్షను ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఆర్థిక ప్రణాళికలో ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇన్సూరెన్స్ను చేర్చండి. పెట్టుబడి పెట్టే ముందు ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉండేలా చూసుకోండి. పెద్ద రుణం తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ను పెంచండి. సో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మీ కుటుంబానికి తగిన మొత్తంలో టర్మ్ కవర్ లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఆర్థిక ప్రణాళికను సమీక్షించండి. అప్పుడే ఆర్థిక లక్ష్యం నెరవేరుతుంది. అదే సమయంలో వీలునామా కూడా రాస్తే మీ ఆస్తి సరైన వారి చేతికి చేరుతుంది.